మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మేడం, జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అన్నది ప్రజలందరూ చెప్తున్నారు. మేము క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ వెళ్తున్నాం కదా, పబ్లికే చెప్తున్నారు బీజేపీ గెలుస్తుందని. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంటే ఏమి చేయలేరు. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి కూడా టూ ఇయర్స్ కావస్తుంది, ఇంతవరకు ఏమీ చెయ్యలేరు వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక ఛాన్స్ బీజేపీ ఇవ్వాలనుకుంటున్నామని ప్రజలందరూ చెప్తున్నారు. వాళ్ళే ఓటేసి గెలిపిస్తామని వాళ్ళే అంటున్నారు. ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్లో బీజేపీ జెండా ఎగురుతుందండి. మేడం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు ఎలక్షన్లో, నిజమా? అట్లా అందరు అనుకుంటారండి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అట్లా అనుకుంటారు. ప్రతి ఒక్కరికి టఫే కదా, ఎవరి క్యాండిడేట్కి అందరికీ టఫే ఉంటుంది, ఏ పార్టీకైనా కూడా. మేము అనుకుంటలేము అట్లా, ఎందుకంటే పబ్లిక్ సపోర్టు, పబ్లిక్ టాక్ అట్లుంది. మా క్యాన్వాసింగ్కి వెళ్తుంటే మాతోని బీజేపీకి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అని అంటుంది. కానీ మాకైతే టఫ్ అనిపిస్తలేదు ఈసారి. కానీ మేమందరం అయితే చాలా కష్టపడుతున్నారు. మా కార్యకర్తలందరూ కూడా బీజేపీ జెండా ఎగరాలని. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అనే వ్యక్తి కడుతున్నాడు కదా, గతంలో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? కాంగ్రెస్ పై చాలా వ్యతిరేకత ఉంది. లేదని నేను అంటున్నాను. ఎందుకనంటే పబ్లిక్ చెప్తున్నారు ఆ మాట, మేము కాదు, పబ్లిక్ చెప్తున్నారు కాంగ్రెస్ రాదు అని అంటున్నారు. నవీన్ యాదవ్ అయిన క్యాండిడేట్ అయినా గెలవడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్తున్నారు పబ్లిక్. బీజేపీ జెండా ఎగిరేయాలనేసి పబ్లిక్ కూడా ఆశపడుతున్నారు. పబ్లిక్ కూడా బీజేపీ పార్టీకి ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా బీజేపీ పార్టీ గెలవాలనే ఆశిస్తున్నారు. మేడం, మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని వాక్యాలు రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని గెలిపించకపోతే మీకు పథకాలన్నీ కట్ అయిపోతాయి అని, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు పథకాలన్నీ కట్ అవుతాయి అని అంటే ఒక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి, తెలంగాణ మొత్తం అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు తెలంగాణ మొత్తం వర్తిస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ కట్ అయిపోతాయి అని అంటే తెలంగాణ ప్రజలందరూ ఊరుకుంటారా చెప్పండి. సెక్రటేరియట్ని ఏం చేస్తారు, అక్కడ పోయి అధికారం ఉన్న పార్టీని ఏం చేస్తారు ప్రజలందరూ? ముట్టవు చెల్లవు అని అంటే ఇప్పుడు ఏమిస్తున్నాడు ఆయన గెలిచి? బస్సు ఫ్రీ ఒకటి పెట్టినాడు అంతే, తులం బంగారం లేదు, స్కూటీ లేదు, 4000 పెన్షన్ లేదు, 2500 మహిళలకి ఇస్తామని చెప్పి అది లేదు. నెల ఏమి ఇచ్చిరు? 6 గ్యారెంటీలలో ఏమి ఇచ్చిరు? బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిరు. సన్నబియ్యం రేషన్ అన్నారు, అది నూకలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అవి ఇట్లా వస్తున్నాయి. అవి ఈ ప్రజలు అందరూ అన్నీ చూస్తున్నారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాదనే నేను అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ గెలవదని అంటున్నాను. బీఆర్ఎస్ అయితే అయిపోయింది, ఇంకా మీకు తెలుసు అది ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నది ఒకటే బీజేపీ పార్టీ. ప్రజలందరూ కూడా బీజేపీకి ఒక్కసారి అవకాశం మేము ఇస్తామని వాళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ పార్టీకి ఇప్పుడు మేము ఒక ఛాన్స్ ఇవ్వాలని మేమే అనుకుంటున్నామమ్మా అని వాళ్ళే చెప్తున్నారు మాకు. మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్తో అడుగుతున్నామండి. బీజేపీ భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ఎగరబోతుంది జూబ్లీ హిల్స్లో.